గీతలు గీసి పెడతావా, రూల్స్ రాసిస్తావా? నువ్వు నేర్చుకోవడం నీ తీరైతే, నేర్చుకునే బ్రతుకైతే, నేర్చుకునే మనసు అయితే ఇంకా తక్కువ అసలే ఒప్పుతుంది. నువ్వు కొడుకులు ఉన్నావు ఊపిస్తున్నావు, స్ప్రింగ్ ఉంటుంది అయితే నేర్చుకునే మనసు ఏ తీరు దేవుడు నేర్పినా, ఏ వైపు నేర్పినా నువ్వు నేర్చుకుంటావు, అందుకుంటావు కదా. నేర్చుకోవడం మాను బ్రతుకున్నంత కాదు. ఒక్కొక్కరి బ్రతుకు తీరు చూస్తే ఏమనిపిస్తుంది? అది ఏమనుకుంటున్నారు? సావనని అనుకుంటారు. ఏమనిపిస్తుంది? సావనే అనుకుంటారు. మొన్నవాడు చచ్చిపోయినాడు కదా అని మనం అంటే ఆ వాడికి చోటు తెలియదు చచ్చిపోయినట్టు నేను వస్తానా చెప్తుంది. భూమి మీద పారదేశులను యాత్రికులు కట్టాల్పుదమన్న మార్క్స్ ఫస్ట్ కోసం ఆలోచించుకున్నాడు. వివరణ వయస్సు నిమిత్తం లేదు, క్షణము కాబట్టి నీ బంధాలు నీకు బంధకాలు కానివ్వడు. ఒక్కొక్కడు సాగు మొదలు పెడతాడు. ఇంకా పిల్లలు మనవాళ్ళు వాళ్ళు వీళ్ళు బంధువులంతా లీవ్లు పెట్టి వస్తారు. 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంటుంది. వాడు అటు చేస్తాడు, చచ్చిపోతూ ఉన్నాడు. పూర్తిగా లేడు పని. అయితే ఇక దుమ్ముడి పడద్దు అంటారు కదా. ఏంటి వాడి ప్రాణం ఎవరి మీద ఉంది? మనోడి మీద, మనవాళ్ళ మీద. ఇక వాళ్ళు వచ్చి కనబడితే వాళ్ళు చూసి చేస్తారు, పిలిపిస్తారు. అందుకే నేను త్వరగా అది పీడవుతుందని చెప్పి కదా. అయితే చూడు, ఈ బంధం కదా, ప్రేమ బంధం వాడికి బంధకమైంది కదా. కనీసం సావలేకపోతున్నాడు కదా. ఎంతో దౌర్భాగ్యం కదా. అయితే గుర్తుపెట్టుకో, దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించుందన్నాడు కదా. లోకం అందించిన వాటి మనుషులని ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించుందన్నాడు కదా. అప్పుడే నా శిష్యులు అన్నాడు ప్రభు. అంటే విశ్వాసాన్ని పిలువబడడానికి ఇది అర్హత. ఈ అర్హత నీకు లేకుంటే చస్తే పరలోకం పోతానని ఎట్లా అనుకుంటున్నావు? డబ్బు మీద ఒక్కొక్కడు ఉంటాడు, అంత డబ్బు కట్ట జోళ్ళు గుండె మీద ఆనుకొని ఉంటుంది. అప్పుడు వాడికి నిద్ర పడదు. పని ఉంటుంది ఆ డబ్బుతో, అవసరం ఉంటుంది ఆ డబ్బు. అప్పుడు ఆసన అయితే సరే, ఇంకొకడికి ఇంకేదో భార్యలు, భర్తలు, మనుషులు, పిల్లలు చేసే ఉద్యోగం ఎంత అంటే కట్టుకున్న వారి కంటే ఆ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఇంటికేమో ఏదో గవర్నమెంట్కి జ్యేష్ఠ పుత్రుడు లాగా. అట్లాంటి వాళ్ళ నేను అడిగిన, మరి రిటైర్ అయితే అంత కోల్పోతుంది ఆఫీస్ని అడిగి. ఇంకా మంచిగా ఉంది ఆఫీస్ రిటైర్ అయిన. అయితే ఉద్యోగాన్ని ఏంటి అంత ప్రేమించేది? ఇంటిదట ఉద్యోగం. కొత్త కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు కదా. ఎవరికైనా ఉద్యోగం చేసేది కొత్తగే కదా. మరి అంతా ఏదో ఇట్లా ఆవిడని బట్టి ఇట్లా అంటారు కదా. ఇంతెందుకు ఉద్యోగాన్ని కదా పూజలాగా. అయితే ఏదో ఒకటి మీకు అడ్డొచ్చేది దేవుడి కంటే ఎక్కువ ఏం ప్రేమిస్తున్నాం ఆలోచించి సరి చేసుకో. ఇంకేం కదా తెచ్చినట్టు పరలోకం వెళ్ళకపోతే దండే కదా, పుట్టకపోతే బాగుండు కదా. అంత తెలుసుకొని దేవుణ్ణి. కాబట్టి పరదేశులను కదా దేవుని ఇచ్చిన అనుభవించు. ఐశ్వర్యమే ఇచ్చినాడు, అధికారాన్ని ఇచ్చినాడు. అయితే ఈ లోకాన్ని అనుభవించే మనం అమితముగా అనుభవించాలని రాసింది. అది గుర్తుపెట్టు. ఈ లోకం కొరికే బ్రతికినట్టు చేయకు. దేవుడికి ఇచ్చినవి వదులుగా పట్టు. విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు తనుకులాడకుండా వదులుగా పట్టు. అన్నింటిలో ముఖ్యం దేవుడు కదా. మనకు నా స్నేహితురాలు గురించి కొత్త ఒక 46
వాగ్దానాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు పలికినవి, సందేహం లేదు. కానీ కారణానికి అవసరం లేదు. చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా దేవుడు ముద్ర వేసి మాట్లాడాడు. అయితే ఆ 46 విషయాలు ప్రింట్ చేసి పెట్టుకున్నా, నా దగ్గర నేను చదువుకుంటా అప్పుడు. అయితే నాకు గుర్తుండల్లా ఒకటి మాట, నా స్నేహితుడా అని వినిపించింది. ఇప్పుడు పెద్ద ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి కదా, పెద్ద ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి కదా. సంతోషం. దేవుడు మాట్లాడతాడు, దీవిస్తా అన్నాడు, దీవిస్తాడు. అయితే నా మనసున పెట్టుకుందల్లా చిన్నప్పటి నుంచి ఆశపడ్డా దేవుని స్నేహం, నా స్నేహితుడు ఆయన దేవుడు పిలిస్తే చాలు, ఈ జన్మకి ఎంత చాలు అనుకున్నా. అప్పటి నుంచి మనుషులతో మాట్లాడి తక్కువ చేసేసి కష్టం అనిపిస్తుంది, మనుషులతో మాట్లాడేది ప్రేమ అనిపిస్తుంది. ఇక్కడ అడవిలో ఉండొచ్చు చేసే జీవితం. సార్ ఈ జన్మకు నా స్నేహితురాన్ని పిలిచినాడు కదా దేవుడు, ఇంకా కోరిక ఏం లేదు, ఆశపడేది ఏం లేదు. అయితే నా విషయం చెబుతున్నా చూడు, ఇంకేదో సాధించాలి, ఇంకేదో సమకూర్చాలి. 27 సంవత్సరాలు అయిపోయింది దేవుని సేవలు, దాచుకుంది ఏం లేదు. దేవుడు దొరికినాడు, దేవుడు షేర్ తీసినాడు, చాలు అంతే కోరుకున్నాను నేను. కాబట్టి నీ మనస్సు ఎక్కడ ఉంది, నీ ఆశ ఎక్కడ ఉంది, వశపరుచుకున్న ఆశ ఏంటి అనేది సరి చేసుకోవాలి. మొదటి స్థలం దేవుడు కాకపోతే సరి చేసుకునే మనసు లేదా. ధర చెల్లించే విషయం కదా చెప్తున్నాను. మారాలని ఆశ, మారడం అవుతున్నాడు. అయితే ఓ వ్యక్తి తన పిల్లలకు నేర్పుకోవడం నేను విన్నాను. ఎవరని చెప్తున్నాడు, 4 పిల్లలు చెప్తున్నాడు. సైదాన అయితే ఎండబడతాడంటే వాడు పరలోకం గేటు వరకు వస్తాడు. ఇక ఒక కాలు పరలోకంలో పెడితే కూడా ఆమె జాగ్రత్త అని చెప్తున్నాడు పిల్లలకి. 2 కాలు పరలోకంలో పడేవారు. అయితే మారనివ్వద్దు కదా, అది ఆశ మారదు, మారాలి అని రూపులోకి మారాలి. రైతం మారుతుంది, ధరణ శరీరం, ఉపవాసాలు ఇవే ఉంటాయి. ఇందులో మార్పు కొరకు మార్పు ఇవ్వడానికి కుండ తయారు చేస్తారు, వైరంగా కుండ కాలుస్తారు కదా. అట్లా పోస్తుంది, కాలకపోతే ఆ కుండ పరిగిరా మిగిలిపోతుంది. వాక్యం తీసుకున్నావు, నూతన సృష్టిగా మారిన ఉపవాసాలతో నువ్వు గట్టిపడితే స్థిరపడితే ఆయన మారాలి. ప్రభుని యేసుక్రీస్తు మనకు మాదిరి చూపడానికి అన్ని విధాలా మన వంటి వాడు ఆయన రాసింది. ఎబ్రీ 2 అధ్యాయం. అయితే మనకు మాదిరి చూపడానికి ఆయన ఉపవాసం చేసినాడు. యేసుప్రభు కంటే గొప్పతనం, గొప్పవాడు అయితే ఉపవాసం చేయకు. యేసుప్రభు నీకు మాదిరి అయితే రుచి ఉపవాసం. శోధన పరీక్షలు గెలవడానికి, సైతాన్ని గెలవడానికి, పాతాలలో బలం గెలవడానికి ఉపవాసం అవసరం అని ప్రభు యేసుక్రీస్తు ఉపవాసం మనకు చూపించినాడు, నేర్పించినాడు కదా. మన పోలి అంటాడు, ఇతరులకు ప్రకటించిన భ్రష్టులైపోతానేమని తరచుగా ఉపవాసాలు జాగరణ అన్నాడు కదా. భూలోకాన్ని తలకిందులు చేసిన వాడు జీవితాన్ని ఉపవాసం అంటున్నాడు కదా. ఈ భయం ఉంది, పడిపోతానేమో అనే భయం. మరి నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, ఆఖరి వరకు నిలబడి ఇప్పుడు మనను శక్తిని మనం అడుగుతాను. ఈ రోజు కొరకు ఆ ఆలోచన ఉంది, నీకు ఉండాలి ఆలోచన. నిలబెట్టు, ఆఖరి వరకు నిలబెట్టు నీ మార్గాలను అని చూడు. ఆలోచన ఉంది కాబట్టి సామకం ఉంది అంటున్నాడు. ఎవరి మనిషి పోరాడకని అంటున్నాడు కదా. బ్రతుకున్నప్పుడు చెప్పగలిగినాడు, గెలిచిన ఆయన చెప్పగలిగినాడు. ఆఖరి విషయం భోజనాలు మరి ఏంటి అలా ఎప్పుడు పెడతాను సరే. పేతురు వేస్తావాడు,
చిన్నప్పటి నుంచి తెలిసిందేలా సముద్రమే, పగలు రాత్రి సముద్రమే చేయబడే అదే పశువాసన కదా. అయితే చేపలు లేకుంటే అదే వాసన. అయితే ఈత వచ్చి చూపిస్తా వాడికి కదా. కాబట్టి చూపిస్తూ సముద్రం నడిచి వస్తుంది. నువ్వు నడిచినప్పుడు అలా పైన నేను నడుస్తా, అలా ఇలా కెనడాల మీద నడుస్తా అన్నాడు కదా. అప్పుడు ప్రభు రమ్మన్నాడు. అప్పుడు పేదూరుతో చెప్పినాడు అమ్మని ప్రభు. అందరు దొరికితే మునిగి వాళ్ళు పేదూరుగా నడిచాడు. పేదూరుకి అది దేవుని వాకు. నడిచినాడు నీళ్ళ మీద. అయితే గాలిని, తుఫాన్ని, చీకటిని, సముద్రాన్ని చూసి మునిగినాడు. అవన్నీ ముందు కూడా ఉన్నాయి కదా. ఆయన పడవలో ఉన్నప్పుడు నడుస్తా అన్నప్పుడు ఉన్నాయి అన్ని. చీకటి ఉంది, తుఫాన్ ఉంది, సముద్రం ఉంది, అలలు ఉన్నాయి. కొత్త ఏంటి వేసుకోవాడు మునిగినాడట. ఈ ఎంత తెలియకపోతానే కదా. ఎప్పుడు సముద్రం నుండి ఉంది ఈత కొట్టేవాడు ఎట్లా మునుగుతున్నాడు భయానికి. ఇంకేం కాలు చేతులు అర్థం లేదు. కొట్టుకోవాలి కదా కాలు చేతులు. తలకే పని చేయడం లేదు, కాలు చేతులు పని చేయడం లేదు. ఏం జరిగింది? భయానికి చోటు ఇచ్చినాడు. భయానికి చోటు ఇచ్చినాడు. వాక్యం విన్నాక నేను పెంచే పిల్లలు కొద్దిసారి చిన్నవాళ్ళు అడిగినారు, ఏమవుతారు నువ్వు పోయి చూసొచ్చినట్టు చెప్తావు ఏంటి? అయితే ప్రభుని యేసుక్రీస్తు ఏం చేసినాడు? మునుగుతున్న పేదరికి చేయందిచ్చినాడు. చేయందిచ్చి నిలబెట్టినాడు. ఎక్కడ? అదే నీళ్ళ. ఇప్పుడు చెరువులో మునిగి వాడికి లాక్కొస్తాం. వాడు గట్టి పట్టుకొని మనని ముంచే ప్రయత్నం చేస్తే కొట్టేస్తాం. స్లో పోయే వరకు లాక్కొస్తాం. చెరువు గట్టు మీద వేస్తాం కదా. తను మునిగేటోని చెయ్యందిచ్చి నిలబెట్టినప్పుడు ఎక్కడ నిలబెట్టినాడు ప్రభు? అలల మీద కదా. అది ఏ నీళ్ళ పైన నిలబెట్టి అన్నాడు, అల్ప విశ్వాసి నేను భయపడి తిని అన్నాడు కదా. ఈ కాలంలో పాస్టర్ అయితే మాకు పట్టుకొని గంటన్నర పానం తిన్నాడు కదా. కరెంట్ ఓడి జనరేటర్ పెట్టుకుని. అయితే అంతే ఉందయ్యా విశ్వాసం నీకు అన్నాడు. ఎందుకు అడుగు చేసినాడు. అవిశ్వాసం అంటే అబద్ధమైపోయిన సత్యం, నేను సత్యము అన్నాడు కదా. అందుకే అన్నాడు, నీకు ఉందయ్యా విశ్వాసం, కానీ మునిగడానికి సరిపడేది. అయితే ఇంకేమన్నాడు, నువ్వు భయపడవచ్చు. అందుకే ఈ మాట జ్ఞాపకం చేసుకో. భయం నువ్వు రాణిస్తావు. భయం రాగానే విశ్వాసాన్ని బయటికి వినిపిస్తుంది. రెండు కలిసి. అయితే నీ విశ్వాసం భయాన్ని కిటికీల నుంచి, తలుపుల నుంచి, వెంటేయడం నుంచి నీ విశ్వాసం భయాన్ని గంటేస్తుంది బయటికి. తన్ని తెలవడు విశ్వాసం. నీలో విశ్వాసం కంటే భయం ఎక్కువ ఉంటే నీలో ఏ కొంచెం విశ్వాసం మిగలకుండా భయం తగ్గిస్తుంది. బైబిల్ ఏమి రాసింది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమని రాసింది కదా. మరి ఏం పొందుతావు దేవుడి నుంచి? ఇప్పుడు ఎదుటనే ప్రభు నిలిచాడంటే మునిగినాడు. ప్రభు ముందు మునిగినాడు. ఎదురుగా భయానికి చూపిస్తాడు. ఇక ఒక వ్యక్తి తన తల్లికి క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో ఉంటాడు. ఎవరు డాక్టర్ అట పిలిచి కట్టుకొని చెప్పినాడు, మీ అమ్మ ముందు క్యాన్సర్ నీకు వస్తుంది చెప్పాడు. భయపడ్డది. పెద్ద ఏడుస్తూ వచ్చినా చెప్పింది కాదు కదా. ఎట్లా ఈ సైకిల్ మాట వాడికి దయ్యం పట్టింది డాక్టర్కి. చచ్చడం దగ్గర పోయి బ్రతుకుతో బాగుంటావు, రేపు ఆ ఇంజక్షన్ ఇస్తాను, ఇంజక్షన్ ఇస్తాను, మందు మారుస్తాను, బెడ్ మారుస్తాను, నర్సు మారుస్తా కదా. కొంతమంది కొత్త రాసిన చూస్తే ఆరోగ్యం వస్తుంది కదా. అయితే ఏమన్నా చెప్తాడు డాక్టర్, కానీ ఆశ సరే ఆశ్రయిస్తాడు కదా. ఏమంటాడు? బ్రతుకుతాం. ఇంతెందుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి విజయవాడలో చాలా పేరు ముందు హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ చేస్తాడు. అచ్చినట్టు ఉన్నాడు. నర్సింగ్ రోజు పూసినాడు 40 ఏళ్ళు. నేను చెప్తాను మీకు. అయితే నా చిన్నట్టు ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఇప్పుడు అదుగుతామని డాక్టర్ అంటాడు కదా. వీళ్ళేం దిక్కుమాలిన డాక్టర్, మంచిగా ఉన్నామని ఆరోగ్యంగా ఉన్నామని తెలిసి
మీ అమ్మకు ఉంది, నీకు క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే అది సైతాను తలంపు, సైతాను ఉద్దేశం. అది వాడి సలహా, నువ్వు తీసుకోకు అని చెప్పింది. కానీ అప్పటి నుంచి ఆ వ్యక్తి అదే ఆలోచన చేస్తూ క్యాన్సర్ వచ్చింది. చోటు ఇచ్చింది కదా భయానికి. సైతాన్ ఆయుధం కదా. కాబట్టి చోటు భయానికి చోటు భయం ఉన్నాడు కదా ప్రభు, తప్పకుండా ఆ సమయాన్ని మనసాలతో మాట్లాడుకున్నాక వరుసగా కొన్ని రెఫరెన్స్ ముగిస్తాను. 2:05 అయింది అంతే. భోజనం చేసినకి ఇంకేమాత్రం ఉంటుంది, కూలింగ్స్ అని చెప్తున్నారు అందరూ లేదా? మొన్న అయితే మన చేతిలో కూలింగ్స్ ఇచ్చినారు, ఐస్ క్రీమ్ మైక్ ఆఫ్ చేయలేదు. రోమా 12:1 దేవునికి అంగీకారమైన ఆరాధన అంటే సజీవ యాగంగా మనం సమర్పించుకోవడం. దేవుని ఆరాధించే విషయంలో ఒక భాగం అంటారు. ఈ లోక మర్యాదను అనుసరించగా చిత్తవృత్తి అని మార్పులోన కదా, చిత్తవృత్తి లోక మర్యాదను అనుసరించడం రాస్తుంది. అప్పుడే దేవుని చిత్తం ఉత్తమ అనుకూలము పరిపూర్ణమైన దేవుని చిత్తం మెరుగు జరిగిస్తారు. ఫిబ్రవరి 9:14 ఎవరిని యేసుక్రీస్తు ఆయన దోషించినప్పుడు మన మనసాక్షి మీద నిర్జీవ క్రియల గురించి సజీవుని వెంబడించడానికి నిజంగా మనసాక్షి ఎంత ముఖ్యం, దేవునికి ఎంత ముఖ్యం. మరి ఇంత మంచి మనం కాపాడుకోవాలి. యోహాను సువార్త 17:17 దేవుడు తన వాక్యం చేత నిన్ను పవిత్రపరుస్తాడట, తన వరకు ప్రత్యేకించుకుంటాడట. ఇప్పుడు తైలం తీసి ఓ వస్తువు మీద సరిపడు నూనెతో అభిషేకించినప్పుడు ఏమన్నమాట? ప్రతిష్ఠించడం. అని ప్రతిష్ట అంటే ప్రత్యేకం దేవుని కొరకని. కాబట్టి దేవుడు నిన్ను తన వాక్యం చేత పవిత్రపరుస్తాడు, మార్చుకుంటాడు. నిజం ఇంకేంటి? ప్రతిష్ఠించుకుంటాడు. తన కొరకు నేను ప్రత్యేకించుకునేది దేవుడు ఆయన వాక్యంతో. యోహాను సువార్త 16:8 పరిశుద్ధాత్మ చేత దేవుడు ఒప్పుకొని చేస్తాడట. గాడ్ విల్ కన్విక్ట్ యు ఆఫ్ సిన్. నిన్ను ఒప్పుకొని చేస్తాడు. ఆ రీతి నీలో మార్పు కలిగిస్తాడు. తన ఆత్మ చేత ఈ సాయం చేస్తాడు. నీలో మార్పు నాశనకి ప్రయత్నం ఉంది. కలిసి 3:16 అందుకే దేవుని వాక్యంలో సరైక్యం ఉండాలి అని రాష్ట్రం నిలువ ఉండాలి. వాక్యం దేవుని మాటలో దేవుని జీవం కదా, ఆ జీవంతో నింపబడుతూ ఉంటాడు, గెలుస్తూ ఉంటాడు. 2 తిమోతి 3:16-17 వాక్యం గురించి ఏమని రాస్తుంది? దీస్ ఆర్ గాడ్ బ్రీత్ వర్డ్స్. దేవుడు తన ఊపిరి చేత రాయించిన మాటలు అన్ని విధాలా నిన్ను మార్చి పరలోక రాజ్యానికి వారసురాలుగా నిన్ను తీర్చడానికి దేవుడు వాడుకుంటాడు. దీవించిన తన వాక్యం ఎందుకు? దేవుడు తన ఊపిరి చేత రాయించినాడు. దేవుడి మాటలో ఆయన జీవం ఉంది. అది నేను సాయం చేస్తాడు. నీ వాక్యం చదువుతా ఉంటే మారడానికి, గెలవడానికి. ఎఫెసీ 5:26 వాక్యం అని ఉదక స్నానం అని రాస్తుంది కదా. సంఘాన్ని దేవుడు అతిగా పవిత్రపరుచుకుంటాడట. సొలొమోను రాజు జీవితం చూడండి. సంబంధం లేదు దేవుడితో, మార్పు లేదు జీవితం. ఇంకేంటి? వాక్యం లేదు తనకు. ధర్మశాస్త్రం రాజు కదా దివారాత్రుడు ధ్యానించాలని దేవుడు చెప్పినాడు. రాజుకు అభిషేకించబడగానే మొదటి పని ఏం చేయాలి? యాజకుల దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం అడిగి రాసుకోవాలట. ప్రింటింగ్ ప్రెస్లు లేవు. రాసుకుని దివారాత్రుడు ధ్యానించాలి. అక్కడ జరిగించలేదు. మామూలుగా దేవుడు అంటే తెలిసిన వాడే దేవుడు ధ్యానించాలి కదా వాక్యం. సరే రాజు ఇంకా దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించినాడు, జరిగించలేదు. మార్పు అనేది జీవితంలో
అని దేవుళ్ళకు మొక్కున్నాడు. దేవుడే గద్దించినాడట. మొదటి రాజులు 11:9-10 వచనాలు. దేవుడే కనబడి గద్దిస్తే కూడా ఆయన దేవునికి తెలియదట. సౌలు కృత నిబంధనలు సౌలు అపొస్తలుల కార్యాలు 23:6 పరిసయ్యుని కుమారుడు అని చెబుతున్నాడు కదా. అంటే ఏమన్నమాట, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం విషయంలో నిందలేని బ్రతికినాడు. అపొస్తలుల కార్యాలు 22:3 వచనం గమలీయేలు పాదాల దగ్గర పెరిగినాడట. అది ఈ మనిషిలో ఏం తక్కువ? మనసాక్షి ప్రోక్షించబడలేదు. ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మలేదు. పరిశుద్ధ ఆత్మతో నీ పొగడలేదు. కానీ ఇంకా మార్పు కొరకు తనకు ఆశ లేదు. ఇంకా నేర్చుకునేది లేదనుకుంటున్నాడు. నేర్చుకునే ఆశ లేదు. మార్పు కొరకు ఆశ లేదు. నాకు మంచివాడు లేడనుకుంటున్నాడు. చంపుతున్నాడు మనుషుల్ని. దేవుడు కొరకు అంటున్నాడు, గొప్పనుకుంటున్నాడు. అది దేవుడు దర్శించినాక చూడు బాప్తిజం తీసుకున్నాడు. పరిశుద్ధ ఆత్మతో నీ పొగడ్డాడు. ఆయన మనసాక్షి ప్రోక్షించబడింది. బాబు అర్థంది. తెగ మంచి మారినాడు. మామూలుగా ఉత్తరాలు రాస్తే ఏమండి మీరు గారు బాగున్నారా ఉత్తరం రాస్తే అది సంఘానికి పునాది అయిపోయింది. మామూలుగా రాసిన ఉత్తరాలండి అవి బాబు మా చెందిన దేవుని సేవకుడు ఉన్నారు. తను మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడితే ఏమండి మీరు గారు ఇవి ఎక్కువ ఉంటాయి. 10 నిమిషాలు 9 నిమిషాలు ఏమండి మీరు మీరు రాగానే చెప్తాం. ఇవన్నీ పక్కకు పెట్టి హైదరాబాద్ తీరుడు మొత్తం బాగున్నాడు. నీకు నాకు అవసరమైన మాట చెప్పు. అయితే ఉత్తరం అంటే మనసారా రాసుకుని కానీ మామూలుగా రాసుకుని ఈ మనిషి మామూలుగా రాసిన ఉత్తరాలు సంఘానికి పునాదులుగా కూడా వాడుకున్నాడు. 2000 సంవత్సరాలు సంఘాన్ని దీవించడానికి కూడా వాడుకున్నాడు. ఎంత దేవుని ఆత్మతో